హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎల్జీ మైక్రోవేవ్ ఓవెన్లో ఇది సోలో మైక్రోవేవ్ ఓవెన్. ఈ సోలో మైక్రోవేవ్ ఓవెన్లో పులిహోర ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇలాగ ఒక బౌల్ తీసుకోవాలి, మైక్రోవేవ్ సేఫ్ బౌల్. దీంట్లో వచ్చేపాటికి మనకి 150 గ్రామ్స్ రైస్ అనేది తీసుకుంటాం. కొలత ప్రకారం తీసుకుంటాం. ఈ కొలత ప్రకారం తీసుకుని ఇప్పుడు దీన్ని సోక్ చేసి నేను రైస్ కుక్ చేస్తాను. ఫస్ట్ ఇలా ఇప్పుడు సోక్ చేసుకుని రెడీ చేసుకున్న తర్వాత మనం ఓవెన్లో ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. టైమింగ్ వచ్చి మైక్రో పవర్లో ఉంటుంది. ఇది మనకి 10 minutes 15 minutes పడుతుంది. 150 గ్రామ్స్ రైస్కి 15 minutes పడుతుంది. లాస్ట్ 2 minutes ఉందండి. ఇంకా 2 minutesలో మనం ఇంకా ప్రాసెస్ అనేది లాస్ట్ 5 seconds అండి. లాస్ట్ 5 seconds. కొన్ని పల్లెలు తీసుకుని దాంట్లో స్పూన్తో ఆయిల్ వేసుకొని మైక్రోవేవ్లో 1 minute పెడితే పులిహోరలో గిన్నె చెల్లి 1 minute పాటు మైక్రోవేవ్లో పెట్టాలి. బాయిల్ చేసుకున్న రైస్లోకి వేయించిన పల్లీలు ఈ ఆయిల్తో పాటు పల్లీలు మిక్స్ చేసిన తర్వాత ఈ పులిహోర పేస్ట్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. పులిహోర పేస్ట్ ఇది కలిపేసేసి ఒక 2 minutes మైక్రోవేవ్లో పెడితే పులిహోర అనేది రెడీ అవుతుంది. అది చూపిస్తాను మిక్సింగ్ తర్వాత. ఇలా రైస్, ఆయిల్, మన వేరుశనగలు ఇవన్నీ కలిపేసేసి ఇలా చేశాను. దీంట్లోకి ఆఫ్టర్ మిక్సింగ్ తర్వాత మనకి పులిహోర ఈ విధంగా రెడీ అయ్యింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది చూడడానికి కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ.